ఉంది. అది 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 అబ్బా, వచ్చిన మీరు ధన్యులు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. టైం చూస్తే కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ ఒకటి. ఎంతమ్మా? 10 నిమిషాలు తక్కువ ఒకటి. నేను గట్టిగా చెప్పినా కూడా లోపల ఏమవుతుంది? ఆకలి అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. కనుక దేవుడు నిశ్చయముగా మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈ పూట దేవుడిచ్చిన వాక్యాన్ని అక్కడ నెసి పడ్డది, అమ్మాయి పడ్డది. హల్లెలూయా. ఆమె దగ్గర తీసుకోండి ఎవరైనా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడండి. అయ్యా, మీరు ఎంతసేపు చెప్పినా పర్లేదు అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. అబ్బా, మీ ప్రేమకు నిండు వందనాలు. అంతగా నేను మిమ్మల్ని విసిగిస్తే మళ్ళీ బాగోదు కదా. కాబట్టి త్వరగా ముగించే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ పూట బైబిల్ గ్రంథంలో నుంచి లేవియా కాండము 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం శ్రద్ధగా ఈ పూట మనం వినవలసిన మాట, యెహోవా అగ్ని. అమ్మ చదువున్న మాట, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న హల్లెలూయా. ఈ పూట దేవుడు మనతో మాట్లాడబోతున్న ఒక బలమైన ప్రత్యక్షత ఏంటి అంటే, ఆయన సన్నిధిలో నుండి మనం ఈరోజు ఆయన అగ్ని చేత నింపబడబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలిపీఠం మీదకి వచ్చిన దేవుని అగ్ని, ఆ దహన బలిని కాల్చివేసిన దేవుని అగ్ని నీలో ఉన్న పాపాన్ని కాల్చివేయునుగాక. హల్లెలూయా. ఈ అగ్ని ఏం చేస్తుందంటే, నీలో ఉన్న పాపాన్ని కాల్చివేసి, నీలో ఉన్న ఆ పాత స్వభావాన్ని కాల్చివేసి, నీలో ప్రార్థన చేయనీయకుండా చేసిన ఆ క్రియలను కాల్చివేసి నిన్ను మరలా దేవుని సన్నిధిలో నిలబెట్టే, పరిశుద్ధపరిచేదే దేవుని అగ్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుని అగ్ని బయలుదేరి వస్తున్నప్పుడు ఆకాశము తెరవబడుతూ ఉండేది. ఆకాశము తెరవబడిన వెంటనే దేవుని యొక్క అగ్ని ఆకాశము నుండి భూమి మీదికి ప్రభు తీసుకొని వచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా రూఢిగా, దేవుడు చాలా ఆ మహిమతో కదిలి ఆయన ఏంటో రుజువుపరచుకోవటం నిమిత్తం దేవుడు కదులుతున్నే ఒక బలమైన ప్రత్యక్షత ఏంటంటే, దహించు అగ్నిగా ఆయన బయలుదేరతాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఉదయాన్నే లేచి బలిపీఠము కట్టినప్పుడట, ఉదయాన్నే అక్కడ బలి అంతా సిద్ధపరిచిన తర్వాత ఆ బలి అక్కడ అర్పించి ఆయన వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, అబ్రహాము కట్ట దేవుడు ఎదురుగా వచ్చేవాడట. ఆమేన్. హల్లెలూయా. అతనిని అబ్రహాము ఆ వ్యక్తి ఎవరో అబ్రహాముకి తెలుసు. కానీ అబ్రహాము మౌనంగా మొహాన్ని కింద దించుకొని వెళ్ళిపోయేవాడు. అతను భుజమును తాకి అలాగూ దేవుడు వెళ్ళిపోతూ ఉంటే
అబ్రహాముకు అర్థమైపోయేదంట, నా పక్క నుండి వెళ్ళిన వాడు దయించు అగ్ని అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క దయించు అగ్ని అయిన దేవుడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు కాబట్టి, ఆయన అగ్నితో ఉన్నాడు కాబట్టి పక్క నుండి ఎవరు వెళ్తున్నారో అబ్రహాముకి తెలుస్తుండేది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు నీవు కూడా, ఈరోజు నేను కూడా, మనమందరము కూడా దయించు అగ్ని అయిన దేవుని మనం ఎదుర్కొందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులుగా నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు ఎటువంటి ప్రత్యక్షత లేకపోయి ఉండొచ్చు. ఇన్ని రోజులుగా దేవుని సన్నిధిలో ఏడ్చిన నీకు ఎటువంటి అనుభవం లేకపోయి ఉండొచ్చు. లేకపోతే ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా నీవు ఒకవేళ చల్లారిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు స్పెసిఫిక్గా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అబ్రహామును ఎదుర్కొన్నట్లుగా నిన్ను ఎదుర్కొనబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మందిరంలో నుంచి బయటికి వెళ్ళబోతున్నప్పుడు ఆ గేటు కా నుంచి ప్రభు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎదుర్కొనబోతున్నాడంటే, నీలో ఉన్న ప్రార్థన శక్తి ద్వారా పరలోకం నుండి నువ్వు అగ్నిని భూమి మీదికి తీసుకుని రాగలిగిన ప్రార్థన శక్తిని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు ప్రార్థన చేయటము ద్వారా, నీవు దేవుని సన్నిధికి రావటము ద్వారా, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, తన మహిమను నీ ద్వారా నీ గ్రామంలోకి బయలు చేయబోతున్నాడు. ఆయన నీ ద్వారా చనిపోయిన వారిని లేపబోతున్నాడు. నీ ద్వారా అనేకులని ఆయన పురికొల్పబోతున్నాడు. నీ ద్వారా అనేక బలిపీఠాలను కట్టబోతున్నాడు. నీ ద్వారా అనేకులను ఆయన లేపబోతున్నాడు. నీ ద్వారా పడిపోయిన వారిని లేపబోతున్నాడు ఆయన. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, నీవు దయించు అగ్ని అయిన దేవునితో నడవబోతున్నావు. నీవు దయించు అగ్ని అయిన దేవునితో నడవబోతున్నావు గనుక నిన్ను చూస్తున్న వారు నీ దేవుని చూడబోతున్నారా? నిన్ను చూస్తున్న వారు నీ దేవునిలో ఉన్న అగ్నిని చూడబోతున్నారు. నీవు మరుగు చేయబడబోతున్నావు. నీలో ఉన్న దేవుణ్ణి వారు చూడబోతున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇంతకు ముందు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇంతకు ముందు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ 21 దినాల ప్రార్థన ద్వారా ఈ రోజు 9వ దినం రోజున నీవు అగ్నితో అభిషేకము చేయబడబోతున్నావు. నీవు మహిమతో నింపబడబోతున్నావు. ఈ మహిమ 5 నిమిషాలు ప్రార్థన చేపియదు. ఈ అగ్ని 10 నిమిషాలు ప్రార్థన చేపియదు. 1 గంట 2 గంటలు కాదు, రోజంతా దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన బలిపీఠము ఇన్ని రోజులుగా మండలేదేమో. నీ ప్రార్థన అనేక సార్లు తప్పిపోయిందేమో. నీవు ప్రార్థన చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు. కానీ ఈరోజు సిద్ధపడు, దేవుడు ఆకాశాన్ని తెరవబోతున్నాడు. ఈరోజు ఆకాశంలో ఒక వింత జరగబోతుంది. ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న వారి మీద నా దేవుడి అగ్ని విడుదల కాబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అగ్ని ఏం చేస్తుందంటే, నిన్ను ప్రార్థన చేయనీకుని చేసిన ఆ నిద్రతనాన్ని కాల్చివేయబోతోంది. నీవు ప్రార్థనలో రానీకుండా అడ్డుపడిన పాపాన్ని కాల్చివేయబోతోంది. నీవు ప్రార్థన ఎదగనీయకుండా, ఈ స్థలానికి రానీయకుండా చేసిన ఆ చల్లంగి పాపాన్ని ఆ అగ్ని కాల్చివేయబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ అగ్ని అంటే, నీలో ఉన్న దేవుడు ఈ లోకానికి కనబడి రావాలి. నీలో ఉన్న యేసయ్య బయటికి రావాలంటే నీవు అగ్నితో కాల్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇక నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఉండలేవు ఇక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండబోతున్నావంటే, అగ్ని చేత నింపబడిన వాడిగా మారబోతున్నావు. అగ్ని చేత నింపబడిన దానిగా మారిపోతున్నావు. నీవు అగ్ని చేత నింపబడిన నీవు మాట్లాడితే దేవుడు అది చేయబోతున్నాడు. నీవు మాట్లాడుతుండగానే దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీవు ప్రార్థించగానే దేవుడు ఆమెన్ చెప్పేలోపు దాన్ని ఆమెన్ చెప్పబోతున్నాడు. నీవు ఏ వ్యక్తి కొరకైతే మారాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ కుటుంబం కోసం అయితే మారాలని ప్రార్థన చేస్తున్నావో, నీలో ఉన్న అగ్ని ఆ వ్యక్తులను కూడా మార్చబోతా ఉంది.
నీలో ఉన్న అగ్ని కూడా నీ భర్తలోకి రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుండి బయలుదేరిన అగ్ని. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుండి బయలుదేరిన అగ్ని ఎక్కడికి వచ్చింది సార్? బలిపీఠం మీదకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నీవు కూర్చున్నది బలిపీఠం మీద. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. ఆమేన్. నీవు కూర్చుంది బలిపీఠం మీద. ఆమేన్. దైవజనుడు 21 రోజులు కన్నీరు కాచి సిద్ధపరిచిన బలిపీఠం మీద నువ్వు కూర్చున్నావు. ఆమేన్. బలిపీఠం మీద ఉన్న ఆ జంతువు మీదకి, ఆ బలి మీదకి, ఆ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చినట్లుగా నీవు కూర్చున్న చోట దేవుని అగ్ని రాబోతా ఉంది. నీవు దేవుని అగ్ని చేత దహించబడబోతున్నావు. నీవొక్కడవే కాదు, నీ పిల్లలను దేవుని అగ్నితో నింపబోతున్నాడు. నీ భర్తను దేవుడు అగ్నితో నింపబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు అగ్నితో నింపబోతున్నాడు. ఈ బెర్షెబాని దేవుడు అగ్నితో నింపబోతున్నాడు. రబా షందరల రిబా బాబా బాబా లరా రుబానర రబా షకల రబా బాబా బాబా నిన్ను నింపబోతున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. నీవు ఆయన ఎదుర్కోబోతున్నప్పుడు ఆయన వస్తాడని తెలియదు నీకు. నీవు ఏ మార్గంలో వెళ్ళబోతున్నావో ఆ మార్గం గుండుగా ఆయనకు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లనీయకుండా నా ప్రభు నీకు తోడుగా రాబోతున్నాడు. ఆమేన్. మన దేవుడు ఎవరంటే దయించు అగ్ని అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి కావాలి అగ్ని? ఎంతమందికి కావాలి? సిద్ధపడతారా ఈరోజు? ఈరోజు మీరు సిద్ధపడితే ఆయన నింపబోతున్నాడు. ఆయన నింపబోతున్నాడు. ఆయన నింపబోతున్నాడు. కొంతమంది అగ్నిని పొందుకున్నప్పుడు తట్టుకోలేరు. కొంతమంది అగ్నిని పొందుకున్నప్పుడు కింద పడిపోతారు. కొంతమంది ఆ అగ్నిని పొందుకుంటున్నప్పుడు భాషలు మాట్లాడబోతున్నారు. ఆ అగ్నిని పొందుకున్నప్పుడు గంతులు వైపోతున్నారు. ఆ అగ్నిని పొందుకుంటున్నప్పుడు కింద పడిపోతున్నారు. మీరు నిలబడి మీరు కూర్చున్న స్థలము అది బలిపీఠముగా మారగా దేవుని అగ్ని రాబోతా ఉంది. రబా షబల రబా రిబాల రబా షబల రరమ సకే ఆయన అభిషేకముని దేవుడు విడుదల చేస్తున్నాడా? రబా కల రబా షే. మిగతా వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ఐ వాంట్ రిసీవ్. 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 చెప్పండి అయ్యా, నన్ను నింపండి అయ్యా అనండి. రబా బాబా ల రబా షబల రబా ఊరాబా దారాబా సెకెటే నిమేషియాల రబా బాబా. ఈ రోజు నీ జీవితంలో ఒక నూతనమైన కోణము దేవుడు తిప్పబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సిద్ధపడండి ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపడండి, సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఏ టైంలో ఎవరి మీదకి వస్తుందో తెలియదు. ఎవరి మీదకి దేవుని అగ్ని వస్తుందో తెలియదు. ఆమేన్. మీరు సిద్ధపడి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం త్వరగా త్వరగా త్వరగా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం.